హెబ్రీ 12 అధ్యాయం 16-17 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడని మీరు ఎరుగుదురు. యాసావు ముందు కాస్తంత ఆకలి ఊర్చుకోవాలో, ఆకలి తీర్చుకోవడం కోసం కోరబడుతున్న జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకోవాలో అనే ప్రశ్న ఉంది. ఆశ్చర్యంగా యాసావు యూదులకు అత్యంత ప్రాధాన్యతైన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కోట కోసం వదిలేసుకున్నాడు. మీరు అన్ని సమయాలలో, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు జీవితంలో ఒక ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా నైతిక అనైతిక విషయాలకు సంబంధించి మీకు శాశ్వతమైన ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కావాలో, లేదా మీ శారీరక అవసరాలు తీర్చే తాత్కాలిక ఆశీర్వాదాలు కావాలో తేల్చుకునే స్థితి. ఒక చిన్న నైతిక రాజీ ఒక క్షణికమైన శారీరక సుఖం లేదా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ కోసం తమ వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఫణంగా పెడుతున్న అనేక మంది విశ్వాసులు మనకి తాసరపడుతూ ఉంటారు. హెబ్రీ 12:17లోని అత్యంత భయంకరమైన మాట, అవకాశం దొరకక విసర్జించబడను. కన్నీళ్లు పెట్టినంత మాత్రాన ప్రతిదీ వెనక్కి రాదు. కొన్ని నిర్ణయాలు జీవితకాలం పాటు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తాయి. యాసావు తన తండ్రి దగ్గర ఆశీర్వాదం కోసం ఏడ్చాడు. ప్రార్థన: దేవా, దైనందిన జీవితంలో ఇటువంటి క్షణికమైన ఆకర్షణ నుండి తనను తాను ఎలా కాపాడుకోవాలో కొన్ని ఆచరణాత్మక ఆధ్యాత్మిక సూత్రాలను నేర్పించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.